9966 నేను ఒక సమాజ సేవకుడిగా 9966 నేను 2969 3 సంవత్సరాలు యూఎస్లో వచ్చాను. 9 అది మా గ్రామం కోసవరపాలెం. సో నాకు విద్య అంటే నాకు చాలా దాని విలువ తెలుసు. నేను ఇంజనీర్ మైసూర్ యూనివర్సిటీ, దాని తర్వాత నేను ఐఎం బెంగళూరులో చదువుకున్నాను. కానీ ఎన్ని పెట్టినమ్మా బాబు? సో ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే డాక్టర్ల పిల్లలే డాక్టర్లు అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డాక్టర్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. పేషెంట్ అది ఎంత బిల్లింగ్ చేసుకుంటే అంత డబ్బులు. అది పాపం పేద ప్రజలు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు డాక్టర్ ఎలా అవుతారు? అవలేరు కదా. ఇప్పుడు మెడికల్ ఫీజు కట్టాలంటే సంవత్సరానికి కనీసం 4 లక్షలు ఉంటుందా, 5 లక్షలు ఉంటుందండి ఫీజు. फीस कितना होगा साल का प्राइवेट कॉलेज में? फीस 4 लाख 5 लाख 4 లక్షలు అసలు ఎలా తీసుకొస్తారండి? 4 లక్షలు 5 లక్షలు అది కాదు. అసలు అర్థం చేసుకోవాలి. ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో 4 లక్షలు 5 లక్షలు అసలు వాళ్ళు ఎలా తీసుకొస్తారు? అది కాదు. విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. అది అందుబాటులో లేకుండా మీరు ఇలా ప్రైవేటీకరణ చేసేస్తే అంటే ఉండేవాళ్ళ పిల్లలే మీరు డాక్టర్లు అవుతారు. డాక్టర్లు అయ్యి ఓకే బిల్లింగ్ మీద బిల్లింగ్, బిల్లింగ్ మీద బిల్లింग, बिलिंग మీద बिलिंग. ये बहुत गलत बात है. ऐसा नहीं होना चाहिए. क्या दीदी? क्या दीदी मैं सही बोल रहा हूँ? ये अमीर लोगों के लिए पढ़ाई नहीं होना चाहिए, सबको मिलना चाहिए, चाहे वो गरीब हो या कोई हो. मेडिकल जो एजुकेशन है, डॉक्टर जी तो भगवान के समान मानते हैं. డాక్టర్ని ఒక దేవుడిగా ఆదిస్తారు. ఎందుకంటే నాకు కూడా ఒక 6 months హాస్పిటల్లో ఉన్నాను. నన్ను కూడా ఒక డాక్టర్ రక్షించాడు. నిన్నే ఫోన్ చేశాను. ఓకే. సో ప్లీజ్ దయచేసి ప్రభుత్వం నేను కోరేది ఏంటంటే మీ ఆ నిర్ణయం తీసుకున్నారండి ప్రైవేటీకరణ చేయడానికి? తీసుకున్నారా? ఊహ అంటే ప్రచారం ఊహాదానం ఉంది. సో తీసుకోవద్దని గవర్నర్ గారు గవర్నర్ నేను ఢిల్లీలో పెరిగానండి 25 సంవత్సరాలు. నేను రాష్ట్రపతి భవన్కి మీరు ఒక కాగితం అండి, నేను స్కాన్ చేసి నేను రాష్ట్రపతి భవన్కి పంపిస్తాను. రాష్ట్రపతికి ఫోటో తీసి రాష్ట్రపతి భవన్కి నేను చేస్తాను. కావాలంటే నేను ఢిల్లీ కూడా వెళ్ళగలను. అదే ఓకే. ఇంకేమైనా మాట్లాడాలండి మీరు? మేము మాట్లాడేసాం ఆల్రెడీ రోజు. ఓకే. కాదు ఇంకేమైనా విశేషాలు చెప్పాలా? రికార్డింగ్ అవుతుంది.